ఖమ్మం జిల్లా రైతుల దశాబ్దాల కళ ఆగస్టు 15న నెరవేరబోతోంది. ఈ నెల 15న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీతారామ ప్రాజెక్టు రెండో పంప్ హౌస్ పూసుగూడెంలో పంప్ హౌస్లు స్విచ్ ఆన్ చేసి ప్రారంభిస్తారు. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు శరవేగంగా పూర్తవుతున్నాయి. తద్వారా 3 జిల్లాల పరిధిలో సుమారు 10 లక్షల ఎకరాలకు గోదావరి జలాలను అందించి సాగులోనికి తీసుకురానున్నారు. ఖమ్మం జిల్లాలో 4 లక్షల ఎకరాలకు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 3 లక్షల ఎకరాలకు, మహబూబాబాద్ జిల్లాలో 2.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం. సీతారామ ప్రాజెక్టుపై దృష్టి సారించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 7,500 కోట్ల రూపాయల నిధులను కేటాయించి నిర్మాణ పనులు వేగవంతం చేశారు. ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా 4వ పంప్ హౌస్ సిద్ధం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం దగ్గర నుంచి సీతారామ ప్రాజెక్టు ప్రారంభమై ఖమ్మం జిల్లాలో పాలేరు వరకు గోదావరి జలాలు ప్రవహించనున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా, మహబూబాబాద్ జిల్లాలతో కలుపుకొని సుమారు 110 కిలోమీటర్ల పొడవున సీతారామ ప్రాజెక్టు కెనాల ద్వారా గోదావరి జలాలు ప్రవహించనున్నాయి. దీంతో ఈ ప్రాంతంలో వ్యవసాయ భూములు సస్యశ్యామలం కానున్నాయి. సీతారామ ప్రాజెక్టు ద్వారా 36.576 టీఎంసీల నీటిని నిలువ చేయగలిగే సామర్థ్యం ఉంటుంది. సీతారామ ప్రాజెక్టును 3 భాగాలుగా విభజించి నిర్మాణ పనులు చేస్తోంది ప్రభుత్వం. సాగునీటితో పాటు త్రాగునీటిని అందించే బహుళార్థ సాధక ప్రాజెక్టు సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు. భద్రాద్రి కొత్తగూడెం, సత్తుపల్లి ట్రంక్, పాలేరు ట్రంక్ ద్వారా 3 జిల్లాలలో సాగునీరు అందించేందుకు పనులు జరుగుతున్నాయి. సీతారామ ప్రాజెక్టు పనులకు 2017 ఏప్రిల్ 15న శంకుస్థాపన చేశారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. అంతకుముందు 2015లో రోళ్లపాడు వద్ద ఇదే ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్. అప్పుడు ప్రాజెక్టు వ్యయం 13,500 కోట్లు అంచనా ఉండగా ఇప్పుడు ఆ అంచనా వ్యయం 18,500 కోట్లకు పెరిగింది. ఇది ఇంకా పెరిగే అవకాశం ఉందని ఇటీవలే పంప్ హౌస్ను సందర్శించిన ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు నుంచి మొదటి పంప్ హౌస్ ద్వారా 43.30 మీటర్ల నుంచి 67.15 మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోస్తారు. రాజీవ్ దుమ్ముగూడెం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము 900 కోట్లు ఖర్చు పెట్టారు. ఇందిరా సాగర్ రుద్రమకోట లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము 1100 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. సుమారు 2,000 కోట్లు ఖర్చు పెట్టి కేవలం ఇంకో 1,500 కోట్లతో 4 లక్షల ఎకరాలకి ఆయకట్టు ఇచ్చే విధంగా ఉంటే వీళ్ళ నిర్లక్ష్యం, వీళ్ళ కక్కుర్తి, వీళ్ళ కమిషన్ల కక్కుర్తి వల్ల ఆ ప్రాజెక్టులు అబాండన్ చేసి పూర్తిగా చేసిన పనులను వదిలేసి కొత్తగా రీడిజైన్ అనే పేరుతోని ఈ ప్రాజెక్టులు మొదలుపెట్టారు. ఈ ప్రాజెక్ట్ సీతారాం గో బ్యాక్ ద అర్లియర్ స్లైడ్. అయితే గో టు అర్లియర్ స్లైడ్ ఆన్ సీతారాం ప్రాజెక్ట్. ఇది ఇప్పుడు ఇందిరా సాగర్, రాజీవ్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మీద కొంత సమయం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా, వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కొంత ఖర్చు పెట్టి వాళ్ళు 2016లో ఈ కొత్త జియో ఇచ్చిండ్రు. ఇంతకు ఇచ్చింది జియో 7,926 కోట్లకి ఇచ్చింది. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ కాస్ట్ 19,000 కోట్లు అయింది. తెలంగాణ ప్రజానీకానికి, రైతులకి తెలియజేస్తుందంటే ఇది రీడిజైనింగ్ లో మరో ఘోర తప్పిదం. వాళ్ళ కరప్షన్ కోసము, కకృతి కోసమే అంతకుముందు ప్రాజెక్టులు అబాండన్ చేసి ఈ సీతారామ ప్రాజెక్ట్ మొదలుపెట్టారు. ఇప్పుడు నిన్న హరీష్ రావు గారు ఏమంటారు, 90% పనులు మేము పూర్తి చేసినాం అంటారు. ఇది నిజంగా హాస్యాస్పదం. వాళ్ళు ఉన్నప్పుడే రివైజ్ ఎస్టిమేట్స్ సుమారు 19,000 కోట్లు ఏది సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. వాళ్ళు దిగిపోయిన రోజు 19,000 కోట్లు ఈ సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అయ్యే పూర్తి ఖర్చు అయితే, వాళ్ళు దిగిపోయే రోజు వాళ్ళు ఖర్చు పెట్టిన అమౌంట్ 7,436 కోట్లు. ఇక్కడ 25 మెగావాట్ల సామర్థ్యం ఉన్న 6 పంపులు ఏర్పాటు చేశారు. ఇక్కడ నుంచి 32 కిలోమీటర్ల దూరం వరకు కాలువ ద్వారా నీటిని తరలిస్తారు. భద్రాద్రి జిల్లా ములకపల్లి మండలం పూసుగూడెం దగ్గర ఉన్న రెండో పంప్ హౌస్ నుంచి 62.2 మీటర్ల స్థాయి నుంచి 110 మీటర్ల ఎత్తుకు ఎత్తిపోస్తారు. దీనికోసం 40 మెగావాట్ల సామర్థ్యం ఉన్న 6 పంపులను ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి 59.7 కిలోమీటర్ల వరకు కాలువ ద్వారా నీళ్లు చేరుతాయి. ములకలపల్లి మండలం కమలాపూర్ వద్ద ఉన్న 3వ పంప్ హౌస్ నుంచి 40 మెగావాట్ల సామర్థ్యం ఉన్న 5 పంపుల ద్వారా 107.2 మీటర్ల నుంచి 160 మీటర్ల ఎత్తుకు తరలిస్తారు. ఈ పంపుల ద్వారా పాలేరు జలాశయానికి నీళ్లు వెళ్లే కాలువలో ఎత్తిపోస్తారు. మరో 30 మెగావాట్ల 2 పంపులతో 107.2 మీటర్ల నుంచి 200 మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోసి సత్తుపల్లి వైపు వెళ్లే కాలువ ద్వారా తరలిస్తారు. 3వ పంప్ హౌస్ నుంచి పాలేరు మార్గంలో
100.45 కిలోమీటర్ల వరకు నీటిని తరలిస్తారు. ఇక్కడి నుంచి రాజీవ్ లింక్ ద్వారా పాలేరు నుంచి వైరా వైపు వెళ్లే నాగార్జున సాగర్ కు లింకు కలుపుతారు. దీనివలన మధిర, వైరా, సత్తుపల్లి నియోజకవర్గాల్లో సాగర్ ఆయకట్టుకు నీరందనుంది. సీతారామ ప్రాజెక్ట్ రాజీవ్ అనుసంధాన కాలువ ద్వారా 1,20,000 ఎకరాల సాగర్ ఆయకట్టుకు నీరును అందించాలని ప్రభుత్వం సంకల్పించింది. ఈ కాలువను ప్రారంభిస్తే గోదావరి జలాలు వైరా, మధిర, సత్తుపల్లి నియోజకవర్గాలకు అందనున్నాయి. వానాకాలంలో ప్రభుత్వ లక్ష్యం నెరవేరనుంది. భవిష్యత్తులో సాగర్ జలాలు అందుబాటులో లేకపోయినా వైరా, సత్తుపల్లి, మధిర నియోజకవర్గాల్లో సీతారామ ప్రాజెక్టు జలాల ద్వారా సాగుకు ఢోకా లేకుండా సీతారామ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోంది. సీతారామ ప్రాజెక్టులో భాగంగా 3 పంప్ హౌస్లలో ట్రయల్ రన్లు సక్సెస్ అయ్యాయి. గోదావరి జలాలు మొదట అశ్వాపురంలో, బిజీ కొత్తూరులో మొదటి పంప్ హౌస్, ములకలపల్లి మండలం పూసుగూడెం, కమలాపురం పంప్ హౌస్ లో మోటార్ల ట్రయల్ రన్లు విజయవంతమయ్యాయి. ఇక ఏన్కూరు వద్ద రాజీవ్ అనుసంధాన కాలువ పనులు శరవేగంగా సాగుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సీతారామ ప్రాజెక్టు ద్వారా తొలి ఫలం అందేందుకు రంగం సిద్ధమవుతోంది. రాజీవ్ అనుసంధాన కాలువ పనులు తుది దశకు చేరటంతో గోదావరి జలాలు గలగలా పారే ఘడియలకు సమయం సమీపిస్తోంది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యవేక్షణలో ఈ పనులు వేగాన్ని పుంజుకున్నాయి. 15 ఆగస్టు నాటికి అనుసంధాన కాలువను ప్రారంభించి సాగునీటిని సరఫరా చేస్తామని ఇచ్చిన మాటను ప్రభుత్వం నిలబెట్టుకుంటోంది. అనుసంధాన కాలువను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనుండగా ములకలపల్లి మండలం, పూసుగూడెం, కమలాపురం పంపు హౌస్లలో మోటార్ల ట్రయల్ రన్ విజయవంతమైంది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలో సుమారు 9 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో సీతారామ ప్రాజెక్టుకు గత ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్టులో భాగంగా సీతారామ ద్వారా గోదావరి జలాలను సాగర్ ఆయకట్టుకు అందించాలని కాంగ్రెస్ సర్కార్ యోచిస్తోంది. ఏన్కూరు అనుసంధాన కాలువ నిర్మాణానికి పూనుకుంది. దీనికి రాజీవ్ లింక్ కెనాల్ గా నామకరణం చేసి 100 కోట్లు కేటాయించింది. ఈ ఏడాది మే నెలలో ప్రారంభమయ్యాయి. 8.5 కిలోమీటర్ల మేర ప్రధాన కాలువ నిర్మాణం తుది దశకు చేరుకుంది. పనుల్లో ఎదురైన కఠిన సవాళ్లను సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రధాన కాలువ నిర్మాణానికి 5.300 కిలోమీటర్ల వద్ద అడ్డంకిగా మారిన హెచ్పిసిఎల్ గ్యాస్ పైప్ లైన్ పై గుజరాత్ రాష్ట్రంతో జరిపిన సంప్రదింపులు సఫలం కావడంతో రాజీవ్ కాలువల పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. మంత్రులు ఉత్తమ్, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి ఎప్పటికప్పుడు సీతారామ ప్రాజెక్టు పనులపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. 15వ తారీఖున సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లాకు రానున్నారు. వైరా కేంద్రంలో జరగనున్న బహిరంగ సభలో సీతారామ ప్రాజెక్టు ప్రారంభోత్సవం జరగనుంది. దీనికోసం ఇప్పటికే సాగర్ కెనాల్స్ వరకు లింక్ కెనాల్స్ పనులు అధికారులు శరవేగంగా చేస్తున్నారు. జిల్లా రైతాంగం ఎన్నో ఏండ్ల కలను సాకారం చేయాలనే సంకల్పంతో నిర్మించిన సీతారామ ప్రాజెక్టు పనులు పూర్తవటంపై జిల్లా రైతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమంపై ప్రతిపక్షాలు సహజంగానే విమర్శలు గుప్పిస్తూ ఉంటాయి. సీతారామ ఎత్తిపోతలపై కూడా నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ప్రాజెక్టును మీరు ప్రారంభిస్తున్నారు. మంత్రులతో పాటు ముఖ్యమంత్రి కూడా సీతారామ ప్రాజెక్టును ప్రారంభించడం ద్వారా క్రెడిట్ కొట్టేస్తున్నారు అంటూ మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు అంటూ ఉండగా మంత్రులు పొంగులేటి, తుమ్మల దాన్ని ఖండించారు. అయితే సీతారామ ప్రాజెక్టు మరో 4 ఏళ్లలో పూర్తవుతుందని భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ చెప్తున్నారు. ఇక హరీష్ రావు మాటలకు హర్ట్ అయిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల మీడియా సమావేశంలో కంటతడి కూడా పెట్టుకోవడం గమనార్హం. ఒక మంత్రి గారు మొదటి పంప్ హౌస్ కు బటన్ నొత్తి నెత్తి మీద నీళ్లు జల్లుకొని భూమికి దండం పెట్టాడు. వెంటనే ఇంకో మంత్రి గారు వెళ్ళి తనకంటే ముందు క్రెడిట్ కొట్టేయాలని ట్రాక్టర్ నడుపుతూ వెళ్ళి ఇది నేనే చేస్తున్నట్టుగా ఇంకో మంత్రి గారు చెప్పారు. అసలు నేను కదా నీటిపారుదల మంత్రి అని నిన్న ఇంకో మంత్రి గారు పోయి ఆయన కట్టుకొట్టి ఇది నాది అని చెప్పి నా సొంతమని 3వ మంత్రి గారు బయలుదేరినారు. ఇక ఈ 3 మంత్రులు క్రెడిట్లో పోయి ఇప్పుడు 15వ తారీఖు నాడు ముఖ్యమంత్రి గారు పోతారట్టుగా. రాష్ట్రంలో సీతారామ ఎత్తిపోతల పథకం ఈరోజు గౌరవ కేసీఆర్ గారు తన ఇష్టమైన ప్రాజెక్టుగా ఆయన గారు రూపొందించినటువంటి
ఆయన గారు నిర్మించినటువంటి ఈ ప్రాజెక్ట్ పైన క్రెడిట్ కొట్టేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఆపసోపాలు పడతా ఉంది. ఈ ప్రభుత్వ వైఖరి గమనిస్తే ఎట్లా ఉందంటే ఔరోంకి షాదీమే అబ్దుల్లా దివానా అనే సామెత గుర్తొస్తా ఉంది. 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కృషి, ఈ ఫలితాలను, సాధించిన గొప్ప విజయాలను తమ విజయాలుగా చెప్పుకునేందుకు కాంగ్రెస్ పార్టీ పడుతున్న ఆపసోపాలు, ఈ సర్కారు పడుతున్నటువంటి స్పీట్లను చూస్తూ ఉంటే నవ్వొస్తూ ఉంది. ఖమ్మం జిల్లా కరువు బాధలు తీర్చాలని సీతారామ ప్రాజెక్టు నిర్మాణానికి సంకల్పం చేసింది కేసీఆర్ గారు. అయితే ప్రాజెక్టు పనులు ఇంకా పూర్తి కావాల్సి ఉన్నాయి. వాటిని పూర్తి చేస్తేనే ఉమ్మడి ఖమ్మం జిల్లా 3 జిల్లాలతో పాటు మహబూబాబాద్ జిల్లా తాగునీటి కష్టాలు తీరుతాయనేది రైతుల వాదన. చూడాలి. ఇప్పటికీ 8,000 కోట్లు ఖర్చు చేసి నిర్మించి తలపెట్టిన సీతారామ ప్రాజెక్ట్ మరో 10,000 కోట్లకు పైగా ఖర్చు చేసి నిర్మిస్తే పూర్తయ్యే అవకాశం ఉంది. కనుక ఇప్పుడున్న కాంగ్రెస్ సర్కార్ సీతారామ మిగతా పనులు పూర్తయ్యేందుకు నిధులు కేటాయిస్తుందా లేదా అనేదే వేచి చూడాల్సిన అంశం. అక్కడ సీతమ్మ ప్రాజెక్ట్ కానీ, అక్కడ శ్రీరామకు సంబంధించినటువంటి లాకులు, అక్కడ గేట్లు ఇవన్నీ పూర్తి కాకుండా హడావుడిగా ప్రారంభించడం ద్వారా ఉపయోగం లేదు. రెండవది, ఒకవైపు ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏదైతే అశ్వాపురం మండలంలో ప్రారంభమవుతుందో, గోదావరి నీళ్ళు అక్కడి నుంచి వస్తాయో, అక్కడ ఆ ప్రాంత ప్రజానీకం, కొత్తగూడెం ప్రజానీకం అందరిలో కూడా మా దగ్గర నుంచి నీళ్లు పోతున్నాయి, మాకు మాత్రం ఇప్పుడు నీళ్ళు రావాలేదనేటువంటి ఒక అపోహం. వాస్తవంగానేమో ఖమ్మం జిల్లా కూడా ఇప్పుడు ట్రయల్ రన్ చేసేసి ఇనాగరేషన్ చేసినట్టు ఉండొచ్చు తప్ప పని జరగకుండా మాత్రం పూర్తి అయ్యేటువంటి అవకాశం, నీళ్ళు వచ్చేటువంటి అవకాశం కూడా లేదు. అదే మంత్రి గారు చెప్పినటువంటి దాంట్లో ఎప్పటికి పూర్తి చేస్తాము అని అంటే 2028 ఆగస్టు 15వ తేదీ నాటికి పూర్తి చేస్తామని చెప్పి చెప్తాం. అట్లాంటిది ఇప్పుడు అంత అడావుడి అవసరం ఏముంది, ప్రజలు ఎందుకు మభ్య పెడుతున్నారు, మోసం చేస్తున్నారు అనేటువంటిది మా ప్రశ్న. అదేవిధంగా ఏ ప్రాజెక్టునైనా పూర్తి చేసేటువంటి సందర్భంలో అత్యంత వెనుకబడినటువంటి ప్రాంతాలు, వెనుకబడినటువంటి మండలాలు ప్రాధాన్యతా క్రమంలో వాటిని నీళ్ళు ఇస్తూ రావాలి. దాన్ని కూడా విస్మరిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు ప్రభుత్వం చూస్తోంది.